ముందే నీకున్న పిచ్చితో నేను చచ్చిపోతున్నాను. ఇప్పుడు నీకు ఇంకా పిచ్చి ఎక్కువైపోయిందనుకో, నేను తట్టుకోలేను. కానీ నువ్వు ఏంటో మనసులో పెట్టుకోకుండా చెప్పేసేయి అని గగన్ అడుగుతూ ఉంటే సరిగ్గా నక్షత్ర ఐ లవ్ యూ అంటూ గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటి తిను ఈయన్ని ప్రేమిస్తుందా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు. ఐ థింక్ ఐ లవ్ యూ అని నక్షత్ర చెప్తుంది. ఆ మాటకు అర్థం తెలియని నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావా అంటూ గగన్ అంటాడు. పబ్లిక్గా ఏంటిది? అయినా ఆ రోజు నేను మీ అమ్మకి చెప్పాను, నీలాంటి దాన్ని నేను అస్సలు ప్రేమించను, పెళ్లి చేసుకోనని. నీకు చెప్పలేదా? ఎవరినైనా ప్రేమించాలి అనుకుంటే అమ్మాయిని ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. నీలాంటి అహంకారిని కాదు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా నీలాంటి దాన్ని అస్సలు ప్రేమించను, పెళ్లి చేసుకోను అని గగన్ చెప్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా, నువ్వు ఆ శరత్చంద్ర కూతురువి కాబట్టి అని గగన్ చెప్పగానే భూమి కూడా బాధపడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా, నా ఇంటికి వచ్చి నా తల్లి గురించి, నా కుటుంబం గురించి నీచంగా మాట్లాడిన ఆ శరత్చంద్ర కూతురు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నా జీవితంలో ఎవరినైనా క్షమిస్తాను, కానీ మీ నాన్న మాత్రం అస్సలు క్షమించను. నా ప్రాణం పోయినా ఆ శరత్చంద్ర కూతురిని మాత్రం నేను అస్సలు పెళ్లి చేసుకుని ప్రేమించను. మైండ్ ఇట్ అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే నక్షత్ర చిటికెలు వేస్తూ, హలో, తను నీకు చెప్పాలనుకున్నది చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే తను చెప్పాలనుకున్నది నేను నీకు చెప్పాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. తను ఏం చెప్పాలనుకుందో అదే మాట చెప్పాలనుకుందన్న విషయం నీకెలా తెలుసు అని గగన్ అంటాడు. ఒక ఆడపిల్ల మాట్లాడడానికి అంత సిగ్గుపడుతుందంటే చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థమవుతుంది. అయినా నా స్థాయి ఏంటి, నేనేంటి, అయినా నేను నిన్ను ప్రేమించడం ఏంటి? నిన్ను అలా దిక్కుముక్కు లేని వాళ్ళే ప్రేమిస్తారు. నాకేంటి, నేను కోరుకుంటే పెద్ద పెద్ద బిగ్ షాట్సే క్యూ కడతారు. నిన్ను నేను ప్రేమించడం ఏంటి అని నక్షత్ర నవ్వుతూ అక్కడి నుంచి కారెక్కి బయలుదేరుతూ ఉంటుంది. నక్షత్ర వెళ్ళిపోగానే ఏంటో ఏదో చెప్పాలన్నావు కదా, చెప్పు అని గగన్ అంటాడు. అది తిన్నా కదా, చాలా బాగుంది, ఇదే చెప్పాలనుకున్నాను అని భూమి మాట మార్చేస్తుంది. అదా, సరే చెప్పావు కదా, రా వెళ్తాం అని గగన్ అంటాడు. నేను ఆయన కూతుర్నే కదా, ఇంకా నయం ఐ లవ్ యూ అని చెప్పేలేదు అని భూమి మనసులో అనుకుంటూ కారెక్కుతుంది. తర్వాత గగన్ భూమి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. భూమి చేతిలో ఆ ఫోటోకి పేపర్ చుట్టేసి ఉంటుంది. ఏ తైతక్క, ఏంటా చేతిలో పొద్దునుంచి పట్టుకొని తిరుగుతున్నావు అని గగన్ అనడంతో ఇది ఫోటో అని భూమి అంటుంది. ఏ ఫోటో, ఏది, ఇలా చూపించు అని గగన్ అంటుంటే ఇది దేవుడి ఫోటో, నేను పూజ చేసుకుందామని తీసుకొచ్చాను. రోజు ఉదయం లేవగానే ఈ ఫోటో చూసుకోవాలి అని భూమి చెప్తుంది. అయితే దేవుడి గదిలో పెట్టు, రోజు పూజ చేయొచ్చు కదా అని గగన్ అంటాడు. లేదు, నా గదిలో పెట్టుకొని రోజు ఉదయాన్నే లేచి దీన్ని చూసుకోవాలి అని భూమి చెప్తుంది. పర్వాలేదు తైతక్క, నీకు ఎలాంటి సెంటిమెంట్లు ఉన్నాయా? సరే వెళ్ళి ఈ ఫోటోని నీ గదిలో పెట్టుకొని త్వరగా రెడీ వచ్చేయి, ఆకలిగా ఉందని చెప్పావు కదా అని గగన్ అంటాడు. భూమి గదిలోకి వచ్చి ఆ ఫోటో చూసుకొని మురిసిపోతుంది. చిన్నప్పటి నుంచి నా గురువు అనుకుంటున్న ఆవిడే నా కన్న తల్లి. శరత్చంద్ర గారు నన్ను సొంత బిడ్డ అని దగ్గరికి తీసుకున్నారు. ఇప్పుడు ఆయనే నా కన్న తండ్రి, కానీ నేనే మీ కూతుర్ని అని ఆయన చెప్పుకోలేని పరిస్థితి. నా సంతోషాన్ని నేను ఎవరితో పంచుకోవాలి? గగన్ గారికి చెప్దామనుకుంటే నేను ఆయనతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఆయన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామనుకుంటున్నాను. ఆయనకేమో శరత్చంద్ర కూతురు అంటే అస్సలు పడదు, నానంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు నేను ఆయన కూతురుని తెలిస్తే జీవితంలో నా మొహం కూడా చూడరు. ఇప్పుడు ఒకరేమో నా ఉనికి, ఇంకొకరేమో నా భవిష్యత్తు, ఒకరికి అస్సలు పడదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన కోసం నాన్నని వదులుకోవడమా, నాన్న కోసం ఆయన్ని వదులుకోవనా? నేను ఎవరిని దూరం చేసుకోలేను. ఎవరి కోసం ఎవరిని వదులుకోవాలి? నా అన్న వాళ్ళని అందరినీ వదులుకొని ఆయనతో వెళ్ళిపోవాలి. ఆయనతో వెళ్ళిపోతే నా అన్న వాళ్ళందరూ కూడా నాకు దూరం అయిపోతారు. ఇన్ని రోజుల నుంచి నేను నా కన్న తల్లిదండ్రులని ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు ఆ నిజం తెలిసింది. కానీ ఆ గగన్ గారికి నేను దూరం కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా ప్రశ్నలకి సమాధానం దొరికింది అనుకుంటే మళ్ళీ నన్ను చిక్కుల ప్రశ్నల మధ్య ఆ దేవుడు పడేశాడు. ఇప్పుడు ఈ చిక్కు ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి ఆయన నాన్న అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత చరణ్ భూమి ఫోటోని మొబైల్లో చూసుకుంటూ, చూడు, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా మేమిద్దరం ఎంత బాగున్నామో, అసలు భూమితో నా మనసులో మాటను చెప్పేయాలి. ఆ రోజు గుర్కా వేసుకొని భూమికి నా మనసులో మాట చెప్తామని వెళ్తే ఆ నక్షత్ర అడ్డుపడింది.
కనీసం ఇప్పటికైనా నోరు తెరిచి నా మనసులో మాటని భూమికి చెప్పేయాలి. సరే ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసి విషయం చెప్పేస్తే సరిపోతుంది కదా అని ఫోన్ చేద్దామని అనుకుంటూ మళ్ళీ ఒక క్షణం ఆగిపోతాడు. ఎందుకురా ఇంతలా టెన్షన్ పడుతున్నావు? నువ్వు రోజు నువ్వు మాట్లాడే భూమే కదా, ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పడానికి ఇంతలా టెన్షన్ పడిపోతూ భయపడిపోతున్నావు? నీకు నువ్వే ధైర్యం చేసుకొని చెప్పేయాల్సి చరణ్ అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటాడు. భూమి ఇంట్లో తలస్నానం చేసి పూజ చేస్తూ ఉంటుంది. స్వామి, నా ఇష్టం ఆయనకి అర్థమయ్యేలా చేసి, ఆయన అర్థం చేసుకునేలా చేసి, ఆయన ఒప్పుకునేలా చేయి స్వామి. నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు? కాబట్టి ఈ విషయంలో నువ్వే నాకు సహాయం చేయాలి. నా మనసులో మాట ఆయన తెలుసుకునేలా చేయి తండ్రి అంటూ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే చరణ్, లేదు నువ్వు అస్సలు భయపడకు, వెంటనే నీ మనసులో మాట భూమికి చెప్పేయాలి. ఇప్పుడు భూమి ఓకే చెప్తుందా, నువ్వు చెప్తుందా ఏమో, ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతుంది కదా. ఒకవేళ భూమి ఓకే అనకపోయినా పెద్దమ్మ ఫోన్ తీసిందనుకో, నా ప్రేమకి అడ్డు లేదని అర్థం. ఒకవేళ అన్నయ్య ఫోన్ ఎత్తాడనుకో, అసలు నాకు ఎవరూ అడ్డు లేరని అర్థం. ఇక నువ్వు ముందుకు సాగిపో అని అర్థం. అలా కాకుండా భూమి తీసుకునిందనుకో, నా లవ్ ఓకే అని అర్థం. అలాగా పూర్వి తీసిందనుకో, నీ లవ్ అటర్ ఫ్లాప్ అని అర్థం. ఒకవేళ పూర్వి తీయకుండా భూమి తీస్తే ఇక నా లవ్ ఓకే అని అర్థం. ఇక సాహసం చేయరా డింబక అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే చరణ్ ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు. ల్యాండ్లైన్ మోగుతూ ఉండటంతో ఫోన్ చేస్తున్న భూమి హలో అని అనడంతో, అరే నా మువ్వే తీసింది, ఇక నా లవ్ సక్సెస్, నాకు తిరిగే లేదు అని చరణ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. హలో, ఎవరు ఫోన్ చేసింది అని భూమి అడుగుతుంటే, వా అని ముద్దుగా మాట్లాడుకుంటా నసుగుతూ ఉంటాడు. అరో ఎవరు ఏమీ అర్థం కాలేదే. సరే ఫోన్ పెట్టేస్తున్నాను. ఆమె భూమి ఫోన్ పెట్టేస్తూ ఉంటే, భూమి నేను అని చరణ్ చెప్తాడు. ఇందాక ఏదో అర్థం కాని భాషలో మాట్లాడితే నేను ఇంకా ఎవరో అనుకున్నాను. మీరా, ఏంటి ఇలా కాల్ చేశారు? ఇందాక కాల్ కట్ అయ్యిందా ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. అంటే మనసులో మాట చెప్పాలనుకున్నప్పుడు మాటలు రాక కొంతలా మోగపోయింది అని చరణ్ చెప్తూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని భూమి గట్టిగా అడుగుతూ ఉండటంతో, అదే వాయిస్ కట్ అవుతుంది అని చెప్తున్నాను అని చరణ్ మళ్ళీ మాట మార్చి చెప్తూ ఉంటాడు. ఏంటి మీరు ఈ మధ్య అస్సలు రావటం లేదు, కనిపించట్లేదు అని భూమి అడుగుతూ ఉంటుంది. అప్పుడే గగన్ మెట్లు దిగి వస్తూ ఉంటాడు. భూమి ఫోన్ని సరిగ్గా వినకుండా వస్తున్న గగన్ వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటుంది. నేను రావట్లేదు, కనిపించట్లేదు అంటుందంటే నీ పైన చాలా ప్రేమ ఉన్నట్టే, మనసులో మాట చెప్పేరా చరణ్ అని చరణ్ తనకు తానే చెప్పుకుంటూ ఉంటాడు. మొదటిసారి నిన్ను చూసినప్పుడే నా మనసులో మాట చెప్పాలనుకున్నాను అని చరణ్ మాట్లాడుతూ ఉంటే భూమి ఫోన్ని పక్కన పెట్టేసి, అయ్యో ఈయన టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నాడేమో, గగన్ గారు ఏంటి టిఫిన్ తినేసి వెళ్ళండి, పెడతాను అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది. అమ్మ పెడుతుంది కదా అని గగన్ అంటాడు. ఆ ఫోన్ ల్యాండ్లైన్ ఏమో పక్కన పెట్టేసి భూమి గగన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మువ్వుని నా సిరుమువ్వుని చేసుకొని జీవితాంతం నాతోనే ఉంచుకోవాలనుకుంటున్నాను అని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చరణ్ ఏమో ఫోన్లో చెప్తూ ఉంటాడు. భూమి ఏమో వినకుండా గగన్కి వడ్డించుతూ ఉంటుంది. ఈరోజు ఈ టిఫిన్లన్నీ కూడా నేనే రెడీ చేశాను, తినండి అని, ఇది వేసుకోండి అది వేసుకోండి అంటూ దగ్గరుండి భూమి వడ్డిస్తూ ఉంటుంది. తైతక్క ఏమైంది నీకు ఈరోజు ఇలా వడ్డిస్తున్నావు అని గగన్ అంటే, ఏమీ లేదు తలతిక్కారు, మీరు ఇలా తింటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అని భూమి అంటుంది. సరే వడ్డించు అని గగన్ అంటాడు. ఎలా ఉంది అని భూమి అంటుంటే, బాగుందిలే అని గగన్ తింటుంటాడు. భూమి చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అక్కడేమో చరణ్ నా మనసులో మాట ఈరోజు నీకు చెప్పేయాలనుకుంటున్నాను, ఐ లవ్ యూ అంటూ చెప్పేస్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో చరణ్ భూమి కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఆయన కూతురువే అని ఎలా తెలిసేలా చేస్తావు అని చరణ్ అంటుంటే, ఎలా తెలిసేలా చేయాలో నాకు తెలుసు అని శోభా చంద్రాల నాట్యం చేస్తూ శరత్చంద్ర గదిలోకి వెళ్ళి, నీ కూతురు బ్రతికే ఉంది, నేను శోభా చంద్రని మాట్లాడుతున్నాను అంటూ తర్వాత అపూర్వ గొంతు నులుముతూ భూమి అపూర్వకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది.